నేను దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. జీవము కలిగిన దేవుని పరిశుద్ధ నామములో మొదటిగా దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి అవకాశమును ప్రభు మనకు ఇచ్చాడు. వాక్యము సెలవుస్తుంది, సమయమున పోనీయక సద్వినియోగం చేసుకోమని. మనము గడుపుతున్నటువంటి ఈ కాలం యొక్క విలువ మనము గ్రహించవలసిన వారమైనా. కాలాలు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. అయితే పిల్లగా గడిచిపోతున్నటువంటి ఈ కాలముతో పాటు లేదా ఈనాటి పరిస్థితులకు అనుకూలంగా కాలముతో మనం పరిగెత్తుతున్నాము. అయితే మనము జీవించినటువంటి జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం బ్రతుకుతున్నాం, ఎలా మనం బ్రతుకుతున్నాం, ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనేది పరీక్షించుకోవాలి. అంటే మన గురించి మనమే పట్టించుకోవాలి అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నిజమే పిల్లరా, పక్కవాడి గురించి పట్టించుకోవడం కంటే మన గురించి మనం పట్టించుకోవాలి. మొదట మీ కంటిలో ఉన్న దూళ్ళని తీసి పక్కన ఉన్నటువంటి వారి ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని వెతికితే అది మీకు తేటగా కనబడుతుంది. నేనంటాను, ఆ రెండోది అనవసరం మనకి. పక్క వారి కంట్లో నలుసుందా దూరం ఉందా అది మనకు అనవసరం. మనం మొట్టమొదట చేయవలసిన పని ఏంటి అంటే మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది అనేది మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా మనం మరొకరిని పోల్చుకోవడానికి, మరొకరిని చూసి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే పిల్లగా ఈ దినము దేవుని యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన వచ్చే కాలము సమీపమవుతూ ఉంది. ఆ కాలంలో మనం అందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే సమయం ఒకటి ఉంది అనేది గుర్తించాలి అనే విషయాన్ని ఈ దిన వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినిన ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులు ఉపమాన రీతిగా జరగబోతున్నటువంటి సంఘటనలను, పర సంబంధమైనటువంటి ఉద్దేశాలను ఆయన బోధించను మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. జరగబోయేదాన్ని సూచనగా ఒక ఉపమానంగా ఆయన చెప్పడం ప్రారంభించారు. ఆయన చెబుతున్నటువంటి ఈ ఉపమానంలో అంటే ఒక ధనవంతుడు అతని దగ్గర నమ్మకస్తులుగా ఉండడానికి ఏర్పరచబడిన గృహ నిర్వాహకుల గురించిన ఒక చక్కని సంభాషణ ప్రభు మన ముందు వచ్చాడు. ఆయన ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒకటి ధనవంతుడు, మరొక వ్యక్తి గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అని అంటే మన పరిభాష మనకు అర్థం అవ్వాలంటే గుమస్తా. ఒక ధనవంతుని దగ్గర ఒక గుమస్తా ఉన్నాడు. ఆ గుమస్తా మీద ఒక కంప్లైంట్ ధనవంతుని దగ్గరికి వచ్చింది. ప్రజలు ఒక గుమస్తాగా ఒక వ్యక్తిని పెట్టుకోవాలి అని అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని పెట్టుకుంటారు. గత దినాల్లో అంటే ఆ రాజుల కాలాల్లో మనం చూస్తే ఎక్కువగా ఈ ధన కారాగారానికి నపుంసకులను ఏర్పాటు చేసేవారు. నపుంసకులను ఈ ధన కారాగారాల పైన అధికారులుగా నియమించేవారు. అంటే ధనము వృధా కాదని, ఒకవేళ కుటుంబం ఉందనుకోండి, ఏదో రకంగా తప్పుడు లెక్కలు రాసి నా పిల్లలకి నా తర్వాతని
ఏదో స్వార్థపూరితమైన జీవితం ఉంటుంది. నపుంసకులు ఫ్యామిలీ ఉంటుందా? ఉండదు. కనుక వారు నమ్మకంగా, అంటే ఎవరైనా సరే తమ క్రింద పనివారిని నియమించుకునేటప్పుడు నమ్మకస్తులను నియమించుకుంటారు. కనుక ఈ ధనవంతుడు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఈ గృహ నిర్వాహకుని ఎంచుకుంటే, ఇతను నమ్మకంగా ఉంటాడని ఎంచుకుంటే, ఇతను నమ్మకంగా ఉన్నాడా అంటే అతనికి ఒక కంప్లైంట్ ఇవ్వబడింది. అయ్యా, నీ దగ్గర పనిచేస్తున్న ఈ గుమస్తా, ఈ గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతడు నీ ఆస్తినంతా పాడు చేస్తున్నాడు, నీ ఆస్తినంతా పాడు చేస్తున్నాడు. దేవుడు కదా, అంటే ధనవంతుని యొద్దకు వచ్చినటువంటి ఒక కంప్లైంట్ వెంటనే చూడండి పిల్లలు విచారించాడు. డైరెక్ట్ గా ఆ వ్యక్తిని అడగలేదు, కానీ విచారించిన తర్వాత వ్యక్తిని పిలిచాడు. విచారించిన తర్వాత అబ్బాయి నీవు వచ్చి లెక్క అప్పచెప్పు, ఇక తర్వాత నీ దారిలో చూసుకో. అంటే ఇక నీవు ఈ ఉద్యోగానికి పనికిరావు, ఈ ఉద్యోగానికి నీవు ఇక పనికిరావు. నీవు నమ్మకంగా ఉంటావని ఈ బాధ్యత నీకు ఇస్తే నీవేం చేస్తావు? ఈ బాధ్యతను నీవు నిర్లక్ష్యం చేస్తావు, ఆ స్థానాన్ని, ఆ విలువను నీవు పాడు చేసుకున్నావు. కాబట్టి నీవు ఈ స్థాయి నుండి, ఈ స్థితి నుండి వెళ్ళిపోవలసిందే. అయితే వెళ్లే ముందు ఏం చేయాలి? లెక్కప్పచెప్పు. నీవు లెక్కప్పచెప్పు. నాకు ఇప్పటివరకు జాయిన్ అయిన దగ్గర నుండి, నీవు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన సమయానికి ఆ లెక్కలనే నాకు కావాలి. ఎంత రాబడి ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎవరెవరికి ఎంతెంత అప్పున్నావు, ఈ లెక్కలన్నీ, లేకపోతే ఎవరెవరికి ఎంతెంత ఇచ్చావు అనేది కూడా నాకు లెక్క అప్పగించు అని లెక్క అడిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. అంటే ధనవంతుడు ఎవరు? ఆ గృహ నిర్వాహకుడు ఎవరు అంటే ఆ ధనవంతుడు మన పరలోకమందున్నటువంటి తండ్రి. ఆ గృహ నిర్వాహకుడు ఎవరు అంటే మనమే. నిజమే ప్రియులారా, ఆయన నమ్మి మనకు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. నమ్మి మనలను తన విశ్వాస సమాజంలో చేర్చుకున్నాడు, నమ్మి మనలను రక్షించాడు. ఆయన మన యందు ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం? ఆయన మన యందు ఉంచినటువంటి నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం? ఈ గృహ నిర్వాహకుడు అయితే నమ్మకంగా ఉండడానికి ఎంచబడ్డాడు, కానీ ఆస్తిని పాడు చేస్తున్నాడు. దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క ఆస్తి ఏంటి? మనము గృహ నిర్వాహకులమైతే దేవుడు మనకిచ్చిన ఆస్తి ఏంటి? ఏమిచ్చాడు ఆస్తి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తుల గురించి కాదు. ఏంటి ఆస్తి? వాక్యంలో రాబడుతుంది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడని. అంటే దేవుడు మనకిచ్చిన ఆస్తి ఈ దేహము, దేవుడు మనకిచ్చిన ఆస్తి, దేవుడు మనకిచ్చిన ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆస్తి మన ప్రాణం. దానికి మించిన ఏదైనా ఉండదు. మన ప్రాణానికి బదులు ఏది ఇవ్వగలవు? అంటే ప్రాణానికి బదులు ఏమేమిగలవు? ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి, ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి, అయ్యా నా దగ్గర బంగారం అంత ఇస్తాను, నా ప్రాణం కాపాడు అని అంటే ఈ బంగారం నీ ప్రాణానికి సమానం అవుతుందా? నీ ఆస్తులు నీ ప్రాణానికి సమానం అవుతాయా? ప్రాణానికి బదులు ఏమి ఇవ్వగలవు? ఇంకొకటి, నీ దేహానికి బదులు ఏమి ఇస్తావు? నీ దేహానికి బదులు నువ్వేమి ఇవ్వగలవు? ఈ దేహానికి ఒకవేళ ఏదైనా బలహీనత వస్తే ఎంతైనా సరే ఈ దేహాన్ని బాగు చేసుకోవడానికి, కుష్ఠరోగం వచ్చిన నయమాను అనే ఒక సిరియా దేశపు సైన్యాధిపతి. కుష్ఠరోగం అంటే మనకు తెలుసు, నడినెత్త మొదలుకు అరికాల వరకు పొడల వంటి తెగులు. అంటే శరీరం, ఎందుకంటే ఎవరు కూడా ఆయన్ని సమీపించరు. ఆయన ఉన్నటువంటి పరిసరాల్లో ఆ గాలి కూడా సోకకుండా ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన వాళ్ళు ఎంతైనా ఏదైనా చేయడానికి సిద్ధం, ఏదైనా చేయడానికి. అందుకే మీరు వెళితే ఈ నయమాన్ అక్కడికి వెళ్ళిన సరే, ఆ నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు తన వ్యాధి పాల్పడినప్పుడు అతడు వెంటనే ఆ వస్త్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎలీషా అన్నాడు, నాకు అవసరంలా, నువ్వు తెచ్చి నువ్వే పట్టుకెళ్ళిపో, నాకు వద్దు. అంటే ఈ శరీరాన్ని బాగు చేసుకోవడానికి నేను ఇచ్చే వెండి సరిపోద్దా? నేను ఇచ్చే వస్త్రాలు, విలువైన వస్త్రాలు సరిపోతాయా?
నీ శరీరానికి బదులు నీవేమి ఇవ్వగలవు? అంటే దానికి ఏది సరైనది కాదు. అందుకే వాక్యం సెలవుస్తుంది, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అందుకే నీకు దేవుడు ఒక చక్కని జీవితాన్ని, ఒక చక్కని జీవిత విధానాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. దాన్ని అంతవరకు సద్వినియోగం చేయగలుగుతున్నాం. ఇంకా విశేషముగా దేవుడు లోకములో నుండి మనల్ని వేరు చేసి మనకు ఒక పరిశుద్ధమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ లోకములో మనల్ని వేరు చేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన విలువైనటువంటి స్థితిని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ స్థానము, ఈ విలువ ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తునందు పిల్లరా, దేవుడే మనలను పరిశుద్ధపరిచి ఒక ప్రత్యేకమైన విలువైన స్థానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ విలువైన స్థానాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? అందుకే లెక్కడుగుతున్నాడు. ఈ రోజున పిల్లల వాక్యం ఉంటుంది, ఆ గృహ నిర్వాహకుని ఎలాగైతే ధనవంతుడు లెక్కడిగాడో మన యజమాని, మన పరలోకపు తండ్రి కూడా ఒక దిన మనలను లెక్కడుగుతాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం రాయబడుతుంది, సమయం గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుతాం ఆ మాట. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవు గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునము. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఒక సజెషన్, ప్రసంగ భక్తులు ఒక సలహా ఏంటంటే, ఇదిగో లేత ప్రాయము గతించిపోయింది, నడిప్రాయము గతించిపోయింది. అంటే మన బాల్య దశ అంతమైపోయింది, మళ్ళీ బాల్య దశలోకి వెళ్ళగలమా? బాల్య దశ అంతమైపోయింది, యవన దశ అంతమైపోయింది, నడి వయస్సుకు వచ్చావు. లేదు, నడి వయస్సు కూడా అంతమైపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చావు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, లేత ప్రాయం గడిచిపోయింది, ఇప్పుడు యవన కాలంలోకి వచ్చావు, జాగ్రత్త. యవన కాలం గడిచిపోయింది, నడి వయస్సుకు వచ్చావు, జాగ్రత్త. నడి వయస్సు గడిచిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చావు, జాగ్రత్త. లేత ప్రాయం గడిచిపోయింది, నడి ప్రాయము గడిచిపోయింది. ఇక్కడ రాయబడుతున్నమాట, గడిచిపోయింది. ఒక రోజు నువ్వు లెక్క చెప్పాలి, జాగ్రత్త. లేత ప్రాయాన్ని గురించి లెక్క చెప్పాలి. నడి వయస్సును నువ్వు జరిగించిన ప్రతిక్రియకు లెక్కపు చెప్పాలి. రోమపత్రికలో మనము 14వ అధ్యాయము 12వ వచనంలో అపొస్తలుడైన పౌలు గుర్తు చేసిన ఆ మాటను ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుక ప్రతి మోకాలను రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. క్రీస్తునందు పిల్లల తనను గురించి తన లెక్క అప్పగించాలి. నీ గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి. నువ్వు జరిగించిన ప్రతి క్రియకు లెక్క అప్పచెప్పాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి. నీవు సంచరించిన ప్రతి స్థలాన్ని గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడేం పని నీకు? అందుకే దేవుడు ఆదిలోనే ఆదాము అన్నాడు, ఆదాము నీవెక్కడా, ఆదామా నీవెక్కడా? నీవు సంచరించిన ప్రతి స్థలాన్ని గురించి కూడా నీవు దేవుని లెక్క చెప్పాలి. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినా, నడవకూడని ప్రాంతాల్లో నువ్వు నడిచినా, మాట్లాడకూడని మాటలు నువ్వు మాట్లాడినా, నువ్వు తలంచకూడని తలంపులు తలంచినా, చేయకూడని నువ్వు చేసిన ప్రతి దానికి దేవునికి ఒకరోజు లెక్క అప్పగించాలి, లెక్క చెప్పాలి. నువ్వు జరిగించిన ప్రతి క్రియకు వాక్యములు నువ్వు చేసిన మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట నీవు లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆ ధనవంతుని ఎదుట గృహ నిర్వాహకుడు ఎలాగైతే లెక్క అప్పగించడానికి పిలువబడ్డాడో, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవుస్తుంది, మనము కూడా ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట జరిగించిన వాటన్నిటి విషయమై లెక్క చెప్పే రోజు ఉంటుంది. మీరు గమనించండి, లెక్క అప్పచెప్పు అని అక్కడే నిలబెట్టలేదు, కొంచెం సమయం ఇచ్చాడు, కొంచెం పీరియడ్ ఉంది. లెక్క అప్పచెప్పమన్న ఆయన, ఆ ధనవంతుడు సమయం ఇచ్చాడు. మీరు గమనిస్తే అందుకే తర్వాత ఇచ్చిన సమయాన్ని బట్టి అతను ఏం చేశాడు, వెళుతూ వెళుతూ ఆ ధనవంతునికి ఎవరెవరు ఎంత అప్పున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
అయ్యా నువ్వు ఎంత నూనె అప్పున్నావు? 100 మణుగులు. అయితే 50 అని రాసుకో. అయ్యా నువ్వు ఎన్ని గోధుమలు అప్పున్నావు? 100 మణుగులు. అయితే నువ్వు 80 అని రాసుకో. అంటే అతను వచ్చి ఏం చేస్తున్నాడంటే తన తప్పిదాన్ని సరి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక వాక్యం పెడుతుంది, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా జ్ఞానంగా ఉన్నారంట. ఎవరు? వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు అంటే దేవుడిని ఎరిగిన వారి కంటే దేవుడంటే ఎరగిన వాళ్ళే కొంచెం నీతిగా బ్రతుకుతున్నారని చెబుతున్నాడు ఆయన. దేవుడంటే ఎరగిన వాళ్ళే భయంతో బ్రతుకుతున్నారు కానీ దేవుడంటే ఎరిగిన వారు భయం లేనట్టు. అంటే దేవుడు ఎవరో తెలిసి ఆయన పరిశుద్ధతని ఎరిగి ఆయన స్థానాన్ని ఎరిగి భయం లేని వాళ్ళు వెలుగు సంబంధులు. అయితే వాక్యం అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధుల కంటే వివేకంగా ఉండాలి. లోక సంబంధుల కంటే నేను వివేకంగా ఉండాలి, కానీ మీకంటే వాళ్ళే వివేకంగా ఉన్నారు. ఈ కాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది, దేవుని ఆలోచన ఏమైనది? ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు ఒక గొప్ప స్థానం, ఒక గుమస్త స్థానం ధనవంతుల దగ్గర. ఇప్పుడు ఆ స్థానంలో తీసేస్తే అయ్యా నీవు ఈ ఉద్యోగానికి పనికి రావు అని ఒకవేళ డిస్మిస్ చేస్తే అతను అనుకుంటున్నాడు, అదే ఆ ఉద్యోగం తప్ప నేను ఇంకోటి ఏది చేయలేను, తవ్వలేను, భిక్ష పెట్టలేను, ఏం చేయలేను. కాబట్టి ఏం చేద్దాం అంటే ఒక యుక్తమైన ఆలోచన, జ్ఞానంతో కూడిన ఆలోచన. ఏది చేస్తే బాగుంటుందో ఆ ఏమీ చేయలేవు, నాకు తోచింది, నాకు వచ్చింది ఒకటే. ఈయన కాకపోతే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దామంటే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా గతంలో పనిచేస్తాను అన్నావు కదా, ఎక్కడ చేస్తావు? పలానా ఆయన దగ్గర చేస్తావు, ఎందుకు తీసేశాడు? అంటే మనం వెళ్ళక ముందే మన గురించిన సాక్ష్యాలు వెళ్ళిపోతాయి. మనకంటే ముందు మన సాక్ష్యం నడిచి వెళ్ళిపోతుంది. మనం వెళ్ళాల్సిన వరకు మనకంటే ముందే సమాచారం ముందు వెళ్ళిపోతుంది. కనుక ఇతను అనుకుంటున్నాడు, ఇక్కడ తప్ప ఎక్కడ చేయలేము, ఏం చేయాలి? ఇప్పుడు అతడు యుక్తిగా నడుచుకునేమో ఉంది. అంటే ఏ విధము చేతనైనా నేను ఏ స్థానంలో ఉండాలి? గుమస్త స్థానంలో ఉండాలి. ఆ స్థితిలోనే నేను ఉండాలి. ఆ స్థితిలో నుండి నేను దిగజారి బ్రతకలేను. ఆ స్థితిలో దిగజారిపోయి నేను బ్రతకలేను. ఆ స్థాయికి తక్కువగా నేను బ్రతకలేను. క్రీస్తునందు ప్రియులుగా కరోనా టైంలో ఉద్యోగస్తులు అంటే నెలకి 1.5 2 లక్షలు జీతాలు సంపాదించే వాళ్ళు వచ్చి ఆ ఉద్యోగాలు పోయినాయి. తెలుసా మీకు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా కొన్ని కంపెనీస్ మూసేస్తే నెలకి 1.5 2 లక్షలు లేదా ₹1,00,000 పైన సంపాదించిన ఉద్యోగస్తులు చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయారంటే అంటే కరోనా వల్ల చనిపోయారు, సూసైడ్ చేసుకుని. ఎందుకు అంటే నెలకి ఎంత మినిమం 1,00,000 అనుకుందాం. ₹1,00,000 కలిగిన వాడు తన పిల్లల్ని ఎలా పెంచుంటాడు, తన ఇంటిని ఎలాగా అది ఉద్ధరించుంటాడు? అంత లగ్జరీగా బ్రతికిన వాడు ఇప్పుడు రూపాయి రాబడి లేదు. ఎలా నా పిల్లల్ని ఇది వరకు ఒక మంచి కాలేజీలో చదివించాను, ఒక మంచి స్కూల్లో చదివించాను, ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు, తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు వేయగలనా? అది ఎలాంటి బ్రతికాలో ఇప్పుడు చూస్తే నా పిల్లల్ని పెంచుకోలేని బ్రతుకైపోయింది, నా ఇంటికి ఒక రూపాయి సాయం చేయలేని బ్రతుకైపోయింది. అంటే అలాంటి విషయాల్లో సూసైడ్ చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకు ఈ మాట అని అంటే ఆ స్థాయికి తక్కువగా బ్రతకలేను, అంత లగ్జరీగా బ్రతికి నేను అంతకంటే తక్కువగా నేను బ్రతకలేను అనేటువంటి ఆలోచన. ఈ గృహ నిర్వాహకుని యొక్క ఉద్దేశం కూడా అదే. మాట్లాడదు దయచేసి. ఈ గృహ నిర్వాహకుని యొక్క ఉద్దేశం కూడా అదే. నేను ఈ స్థాయి నుండి దిగువగా నేను బ్రతకలేను, నాకున్నటువంటి స్థితిలో నుండి నేను తక్కువగా నేను బ్రతకలేను. వాక్యము కూడా చెబుతున్నమాట అదే. ఈ లోక సంబంధులే అలాంటి ఆలోచన చేస్తే నీవు నేను ఇంకెంత గొప్పగా ఆలోచించాలి. అక్కడ యుక్తిగా నడుచుకున్నాడు. ఇప్పుడు మనం మరింత యుక్తిగా మనం నడుచుకోవాలి. ఆ స్థితి నుండి ఆ స్థాయి నుండి తక్కువగా మనం వీలు లేదు, ప్రవర్తించడానికి వెళ్ళలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నమాట అదే. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు
పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొని నడచాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుడు కదా, నిలుచున్నాను అని తలంచిన వాడు, నిలుచుచున్నానని తలంచిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. ప్రియ దేవుడు కదా, కొన్నిసార్లు ట్రైన్ యాక్సిడెంట్లు అంటే కొన్నిసార్లు ట్రైన్లో నుండి జారి పడిపోయాడు అని వార్తలు వింటూ ఉంటాను. ట్రైన్లో నుండి జారి పడిపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు చెబుతారు, గుమ్మం దగ్గర కూర్చోవద్దు, గుమ్మాల దగ్గర నిలబడద్దు అని. ఎందుకునంటే ఈ గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు తెలియకుండానే నిద్ర వస్తుంది అనుకుంటావు, అబ్బాయి నేనెందుకు నిద్రపోతానని. కానీ ఆ చల్లటి గాలికి నీకు తెలియకుండానే నిద్ర వస్తుంది. అలా నిద్రకి జోగి పడిపోయిన వాళ్ళు ఎక్కువగా మాచర్ల గుంటూరు ట్రైన్ ఉంది, మాచర్ల భీమవరం ట్రైన్, ఎక్కువగా మాచర్ల నుండి వచ్చే ట్రైన్కి చాలా మంది పడిపోయేవారు. నాకు తెలిసి సిరిపురం, మందపాడు ఈ ఏరియాలో చాలా వార్తలు విన్నాను నేను. ఎందుకు అంటే అక్కడ ఎప్పుడో 5 గంటలకు ట్రైన్, 5 గంటలకు ట్రైన్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో 4-4:30కి ఆటోలు బయలుదేరుతాయి. 4-4:30కి ఆటో బయలుదేరినట్టు 2 గంటలకు వెళ్ళి రెండవ శనివారం తోటకొచ్చి వెళ్ళికో మాచర్ల ఏరియా నుండి, మొదటి సోమవారం తోటకొచ్చి వెళ్ళికో ఆ ఏరియా నుండి, ఆ రోజే రెండవ శనివారం కానీ మొదటి సోమవారాలు కానీ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావాలంటే ముందు అంత ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రిపరేషన్కి 3 గంటలు ఇస్తారు, 3:30 ఇస్తారు, 4 గంటలు ఇస్తారు. లెగిసి ఆటోలు బయలుదేరి అడవిడికి వచ్చిన తర్వాత సీట్లు ఖాళీలో గుమ్మాల దగ్గర కూర్చుంటారు. ఏమవుతాడు, నిద్రలేదు, గుమ్మల దగ్గర కూర్చోవడం వల్ల జోగి కింద పడతారు. వీళ్ళు అనుకుంటారు అప్పుడు నేనెందుకు పడతాను, లోన కూర్చున్న వాళ్ళు ఈ పేరెంట్స్ లేదా ఇంటి వాళ్ళు అంటారు, అయ్యా గుమ్మం దగ్గర ఎందుకు, లోనకరా అని పిలుస్తారు. ఇతను అంటాడు అది పర్వాలేదు అంటాడు. అయ్యా నిద్ర వస్తుందేమో, అప్పుడు నేనెందుకు నిద్రపోతా అంటాడు. కానీ అనుకుంటావు నేను ఎందుకు నిద్రపోతాను, కానీ నిద్రపోతాడు. దానివల్ల ఏంటి, ప్రాణాలు పోతాయి. వాక్యం కూడా ఏం చెబుతుందంటే, నేను నిలుచున్నానని తలంచిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున పిల్లల మనకు మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అనిపించవచ్చు, నా విశ్వాసం బాగుంది, నా భక్తి బాగానే ఉంది, నేను ప్రార్థన బాగానే చేసుకుంటున్నాను, ప్రార్థనకి బాగానే నేను వస్తున్నాను అని సంతృప్తి చెందుతున్నాను. అయితే పిల్లల దేవుని వాక్యం ఉంటుంది, మొదట ఉన్న ప్రేమ నీ దగ్గర ఉందా? దేవుడు అంటే నీకు మొదట ఉన్న భయము నీకు ఇప్పుడు ఉందా? మొదట నీకున్నటువంటి ఆ నిరీక్షణ ఇప్పుడు ఉందా? మొదట ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడు ఉందా? క్రమక్రమముగా విశ్వాసం తగ్గింది, నిరీక్షణ తగ్గింది, దేవునికి రావడంలోనూ తగ్గిపోయింది. వాక్యం సెలవుస్తున్నటువంటి మాట, నిలిచి ఉన్నానని తలంచుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. నీవు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేశావు, దేవుడితో ఒక ప్రమాణం చేస్తావు, ప్రభువా నేను బ్రతుకున్నంత వరకు నీ సన్నిధిలో ఉంటాను అని తీర్మానం చేస్తావు. ప్రభువా నేను బ్రతుకున్నంత వరకు నీవు నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను అని నీవు తీర్మానం చేస్తావు. తీర్మానం చేస్తున్న నీవు ఆ తీర్మానాన్ని కాపాడుకుంటున్నావా? సమయలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్న అనే ఒక స్త్రీ ఉంది, మనందరికీ తెలుసు. ఈ హన్న దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చింది దేవునికి. దేవుడికి ఒక మాట ఇచ్చింది. ఏంటి ఆ మాట? ప్రభువా నీవు నాకు కుమారుని ఇస్తే నా కుమారుని నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తాను. దేవుడికి మాట ఇచ్చింది. ఎప్పుడు? పిల్లలు పుట్టాక, పిల్లలు పుట్టకముందా? బిడ్డలు కలగక ముందే, పిల్లలు పుట్టకముందు దేవుడికి ఒక మాట ఇచ్చింది. ప్రభువా నీవు నాకు కుమారుని ఇస్తే తిరిగి మళ్ళా ఆ కుమారుని అప్పగిస్తాను. తీర్మానం మొక్కుబడి చేసుకుంది. దేవుడు దర్శించాడు, కుమారుని ఇచ్చాడు. మళ్ళా పండగ బయలుదేరుతా ఉంది. బయలుదేరుతున్నాడు, పడుతున్నాడు. శిలువలో పండగకి వెళ్దాం పదా. ఏమంటుంది? అయ్యా నేను నా దేవుడితో ఒక మొక్కుబడి చేసుకున్నాను. నా కుమారుడు పాలు విడిచిన తర్వాత ఈ బిడ్డ తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాను. క్రీస్తునందు పిల్లల ఏ తీర్మానం అయితే తీసుకుందో, ఏ మొక్కుబడి చేసుకుందో, దేవునికి ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుందా? మాట తప్పిందా? మాట నిలబెట్టుకుంది. మరి ఈరోజు మనం మాట నిలబెట్టుకుంటామా? పాడుతున్నాం కదా, మాట ఇచ్చిందని మరలా
వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడల్లా మాటిస్తాం, ప్రార్థన చేసినప్పుడల్లా తీర్మానం చేసుకుంటాం. కానీ మాటిస్తున్నాం కానీ నిలబెట్టుకోవట్లా. అన్న మాట ఇచ్చిన దేవునికి నిలబెట్టుకుంది, పడిపోలేదు. పేతురు యేసు ప్రభు వారు సిలువకి వెళ్లే ముందు, గెత్సేమనే తోటకి వెళ్లే ముందు యేసు ప్రభు వారు అన్నారు, నన్ను పట్టుకున్నప్పుడు అందరూ వెళ్ళిపోతారయ్యా అంటే పేతురు ఏమన్నాడు, వీళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నీతోనే ఉంటాను, వీళ్ళందరూ నీ విషయంలో అభ్యంతరపడినా నేను నీ విషయంలో అభ్యంతరపడనున్నాడు. ఒకసారి ఆ మాటను చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం చూడండి. పేతురు ఆయనను చూచి, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారం శిష్యులందరూ అనేది. ఒకసారి ఇంకొంచెం క్రిందకి 69 చూడండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. క్రీస్తునందు ప్రియమైనలారా, అక్కడ 35వ వచనంలో పేతురు ఆయనతో ఉన్న శిష్యులు ఏమన్నారంటే, అయ్యా నీ విషయంలో మేము చావడానికైనా సిద్ధమే అన్నారు. కానీ 69వ వచనంలో చూసుకుంటూ వెళ్తే అది ప్రత్యేకంగా పేతురు ఏం చేశాడు, నీవు కూడా నజరేయుడైన యేసుతో, గలిలయుడైనటువంటి యేసుతో ఉన్నవాడివి కదా అంటే, అసలు ఆయన ఎవరో అసలు ఈ సంగతే నాకు తెలియదు. అసలు నజరేయుడులో యేసున్నాడనే విషయం కూడా మాకు తెలియదు అంటున్నాడు. అంటే అక్కడ ముందేమో మాట ఇచ్చాడు, తర్వాత మాట తప్పాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? అందుకే నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. గృహ నిర్వాహకుడు అంటే ఈ లోక సంబంధి వివేకంగా యుక్తంగా నడుచుకున్నాడు. మనం వెలుగు సంబంధులం, ఈ లోక సంబంధులము కాదు. వెలుగు సంబంధులు మనము కనుక లోక సంబంధుల కంటే యుక్తిగా మనం నడుచుకోవాలి. మనం కూడా లోక సంబంధులుగా నడుచుకుంటే ప్రయోజనం లేదు. అంటే దేవుడికి ఏదైతే మనం మాటిచ్చామో ఆ ప్రకారం ఉండాలి. అబ్రహాము కూడా ఒక దినాన్న దేవునికి బలులు ఇచ్చాడు. దేవుడు అది ఒక పొట్టేల్ని, ఒక మేకని, ఒక పావురాన్ని, ఒక గొవ్వును తీసుకొని వచ్చి ఖండించు వాటని అని అంటే వచ్చాడు. అన్నింటినీ ఖండించాడు. పక్షులు ఖండించలేదని ఉంటుంది అక్కడ. పొట్టేలు ఖండించాడు, మేకను ఖండించాడు, దేన్ని తల దాని దగ్గర పెట్టాడు, మొండని తెచ్చి అన్నింటిని అక్కడ పెట్టాడు. పొద్దుపోయిన తర్వాత అక్కడ రాయబడుతుంది, అతడు నిద్రపోయాడు. ఆకాశ పక్షులు వచ్చి, గ్రద్దలు వచ్చి ఆ కళ్ళేపరాల్ని ముట్టడం మొదలుపెట్టాడు. వాటిని తినడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతిపడరా ఈ కళ్ళేపరం ఎదుట నిలబడినటువంటి అబ్రహాము అక్కడ రాయబడుతుంది, అతనికి గాఢ నిద్ర కలిగిన గాఢ నిద్ర. దేవునికి సమర్పించిన, దేవుడు కోరుకున్న అర్పణ సంపూర్ణమయ్యే వరకు మెలకుగా ఉండాలి. దేవునికి ఇచ్చే ఆ సమర్పణ సంపూర్ణమయ్యే వరకు మెలకుగా ఉండాలి. కానీ అతను సంపూర్ణంగా అయ్యే వరకు ఉంటానని మెలకుగా అనుకున్నాడు, కానీ మెలకుగా లేడు, నిద్ర వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మనం వచ్చిన తర్వాత వెళ్ళే వరకు మన ఆరాధన దేవునికి అంగీకారం ఉండడానికి, మన ఆరాధన సంపూర్ణం అవడానికి నిద్రపోకుండా దేవుడు వాక్యాలు ఉండాలి. నిద్రపోకుండా దేవుని ఆరాధించాం. నిలుచున్నానని తలంచిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. రావడం ఎలాగ వస్తున్నాం, ఆ వచ్చేందుకు సమయానికి వస్తే ప్రయోజనం మరింత ఆశీర్వాదకరం. వాక్యం సెలవిస్తుంది, నిలబడి నీవు పడిపోకుండా జాగ్రత్త పడు. నిలుచున్నానని తలంచిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, గెహజీ చేసిన పని ఏంటి అంటే, ఎలీషా అడిగాడు, నాయనా గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? వాస్తవాన్ని ఏదో ఒక రకంగా కొంచెం చిన్నగానో నసుగుదలా చెప్పవచ్చు. అయ్యో మనం వద్దన్నావు, ఏదో నాకు కొంచెం ఆశ పుట్టింది, వెళ్ళొచ్చానంటే ఎలా ఉండేదో.
కానీ ఏమన్నాడు? అయ్యా నేను ఎక్కడికి ఒకసారి ఆ మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. 5వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 25 నుండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చట నుండి చెప్పమని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదను. అతడు ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? చాలు. క్రీస్తునందు పిల్లరా, గెహజీని ప్రవక్త ఎలీషా ప్రశ్నించిన ప్రశ్న ఏమని ప్రశ్నించాడు? గెహజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఈ గెహజీ ఏమన్నాడు? అయ్యా నేను ఎక్కడికి పోలేదు. చూడండి పిల్లలు, నేను ఇక్కడే నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాడు? వాకిట నిలబడ్డాను. అయ్యా నీవు లోన ఉన్నావు కదా, నేను బయట వాకిట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళాల. గమనించండి పిల్లలు, తనున్న స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తాడు? తనున్న స్థానాన్ని విడిచిపెట్టి ద్రవ్యాన్ని, వస్త్రాలని, దాసదాసీలను సంపాదించుకోవడానికి తన కొరకు పరిగెత్తాడు, వస్త్రాల కొరకు పరిగెత్తాడు. ఉండాల్సింది ఎక్కడ? ప్రవక్త ఇంటి వాకిట ఉండవలసిన వాడు. ఈ రోజున పిల్లరా, దేవుడికి సమీపంగా ఉండవలసిన మనం నిలబడి ఉన్నాము అనుకుంటున్న మనం తప్పిపోకుండా, పడిపోకుండా జాగ్రత్త పడాలి. తప్పిపోకుండా, పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాకిట ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి సమయంలోనూ ఉండాలి. ప్రతి ప్రాంతాలలో కూడా దేవుని వాకిటని ఉండాలి. కానీ ఈ వాకిటను లేకపోతే ఈ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ధనాన్ని సంపాదించుకోవడానికి, వస్త్రాన్ని సంపాదించుకోవడానికి గెహజీ పరిగెత్తినట్టు ఒకవేళ పరిగెత్తితే నిలబడిన మనం పడిపోయిన వారమే. వాక్యం సెలవుస్తున్నది పిల్లరా. ప్రభు అంటున్నాడు, నిలబడి ఉన్నానని తలంచను నీవు పడిపోకుండా జాగ్రత్త. పడిపోవడానికి కొన్ని కారణాలు పరిశుద్ధ లేఖనముల నుండి మనం పరిశీలిస్తే పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో రాబడిన మాటను ఒకసారి చదువుతున్నాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. పడిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ రాయబడుతున్న మాట తన భక్తిహీనత. భక్తిహీనత అంటే ఏంటి? మా భక్తిహీనత అంటే భక్తి తెలిసి, భక్తి ఎరిగి దాన్ని చెయ్యకపోవడమే భక్తిహీనత. భక్తి ఎరిగి దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకపోవడమే భక్తిహీనత. భక్తి కలిగిన మార్గంలో పోవడమే భక్తిహీనత. వాక్యం సెలవిస్తున్నమాట, నీవు పడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే భక్తిని నిర్లక్ష్యం చేస్తావో పడిపోతావు. నీ భక్తిని నిర్లక్ష్యం చేసినప్పుడు పడిపోతావు. అవ్వ ఎందుకు మోసపోయింది? అవ్వ అంటుంది సర్పములను మోసగించినది. ఎందుకు మోసపోయింది అవ్వ? మోసపోవడానికి కారణం ఏంటి? పిల్లగా తనకు తెలిసింది రెండే రెండు. ఒకటి యెహోవా స్వరము, రెండవది ఆదాము యొక్క స్వరం తెలుసు. ఒక కొత్త స్వరం వినబడింది, ఒక కొత్త విషయం తెలిసింది తనకి. అంతకుముందు వినని ఒక విషయం తెలిసింది. కొత్త విషయానికి ఎప్పుడైతే చెవిచ్చిందో, కొత్త మాటకి ఎప్పుడైతే చెవిచ్చిందో భక్తి అంటే దేవుడితో సహవాసం పాడైపోయింది. ఆ స్థలంలో నుండి నెట్టివేయబడ్డారు. ఆ స్థలంలో ఉండడానికి వీళ్ళకుండా ఆ స్థానం నుండి వారు పడద్రోయబడ్డారు. కారణం ఏంటంటే దేవుని మాట వినవలసిన వేళ్ళు సర్పం మాట విన్నారు. ఈరోజు వాక్యం అంటున్నమాట, మనం భక్తిహీనులు అవ్వడానికి, పడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ భక్తిహీనతకు కారణం ఏంటంటే భక్తి తెలిసిన మనం ప్రభువుతోనే సహవాసం కలిగి ఉండాలి. లోకంతో సహవాసం చేస్తే పడిపోవడమే. అంటే భక్తి కలిగిన మనం దేవుడికి సమీపంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే భక్తి కలిగి మనం నిర్లక్ష్యం చేస్తామో పడిపోతాం.
భక్తి తెలిసి చేయకపోవడం వల్ల మనం పడిపోతాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట ఉంది, మనకి పరిచయమైన మాట. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవడానికి కారణం ఏంటి? పిల్లలు, అహంకారముతో ఉన్న మనస్సు. మీరు గమనించండి, దావీదు భార్య ఒక రాజుగారికి కూతురు, ఇంకొక రాజుగారికి భార్య. ఎవరమ్మే? మేకాలు, సౌలు కుమార్తె మేకాలు. ఈమె అహంకారం కలిగినటువంటి మనస్సుతో దీవించడానికి వచ్చిన భర్తని ఎగతాళి చేసి మాట్లాడింది. అంటే దేవుని సన్నిధి నుండి సరాసరి ఇంటికి వచ్చి తన భార్యని దీవించాలనుకున్నాడు. అందరిని దీవించి వచ్చిన ఈ దావీదు తన భార్యను కూడా, నా దేవుని యొక్క ఆశీర్వాదం నా ఇంట్లో కూడా ఉండాలనుకున్నాడు. నా దేవుని ఆశీర్వాదం నా ఇంట్లో అందరూ అనుభవించాలనుకున్నాడు. ఇంటికి వచ్చి తన భార్యను దీవిద్దామనుకునేసరికి, చేయలేమనుకునేసరికి ఈమె అహంకారంగా మాట్లాడింది. ఆశీర్వచనానికి బదులు శాపాన్ని మొదలు వచ్చింది. తన బ్రతుకు దినాల్లో గొడ్రాలుగానే మిగిలిపోయింది. కారణం అహంకారమైన మనస్సు. వాక్యం సెలవుస్తున్నమాట, అహంకారం అనేటువంటి మనస్సు ఒక దేవుడు మనకి ఇవ్వాలనుకున్న స్థానాన్ని మనం కోల్పోవడానికి కారణమవుతుంది. దేవుడు మనకి ఇచ్చే ఉన్నతమైన స్థితిని మనం కోల్పోవడానికి కారణమవుతుంది. కనుక మనలో అహంకార మనస్సు మనల్ని పడద్రోసేది అని తెలుసుకోవాలి. నిలబడ్డాం, దేవుని సన్నిధిలో నిలబడ్డాం, ఆయన రక్షకుడికి అంగీకరించాం, ఆయన సహవాసంలో ఉన్న విశ్వాసం, క్రీస్తుకు బిడ్డలం మనం, దేవుని పిల్లలం మనం. దేవుని పిల్లలమై ఆయన ఇచ్చిన స్థానము కలిగిన మనం పడిపోవడానికి కారణం ఒకటి భక్తిహీనత అయితే, రెండవది అహంకారం. మూడో విషయాన్ని చూడండి, 28వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. పిల్లలు పడిపోవడానికి కారణం మూర్ఖంగా ప్రవర్తించు. మూర్ఖంగా ప్రవర్తించడం అంటే నీ మాట నీదే, నేను చేయాలనుకున్నా చేస్తాను, నువ్వు ఎన్నైనా చెప్పు నేను ఇంతే, అంతే కదా. నువ్వు ఎన్నైనా చెప్పు, మీరు ఎంతైనా చెప్పండి, మేము ఇంతే. మూర్ఖంగా ప్రవర్తించడం. దేవుడు పలుమార్లు ఇశ్రాయేలును దర్శించాడు, పలుమార్లు వారికి బుద్ధి రావాలని కొన్నిసార్లు శత్రువుల చేతి కూడా అప్పగించాడు. అయినను వారి ప్రవర్తన మారల. వాక్యం ఉంటుంది, మూర్ఖంగా ప్రవర్తించేవాడు మూర్ఖంగా ప్రవర్తిస్తే పడిపోతాం. ఎక్కడ పడతాం? వాక్యం సెలవుస్తుంది, వెలుపటి చీకట్లో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వెలుపటి చీకట్లో పడవేయబడతాం. నరకబడినటువంటి ఈ తీగె ద్రాక్షలో ఫలించగా ఎండిపోయినటువంటి తీగ అది కత్తిరించబడి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అగ్నిలో పడవేయబడదు. వాక్యం ఉంటుంది, పడిపోవడానికి కారణం, అగ్నిలో పడిపోవడానికి కారణం, వెలుపడి చీకట్లో పడిపోవడానికి కారణం, నాశనంలో పడిపోవడానికి కారణం. వాక్యం సెలవుస్తుంది, నీవు పడిపోవడానికి కారణం భక్తిహీనత, అహంకార మనస్సు, మూర్ఖం కలిగిన మనస్సు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. 29వ అధ్యాయం 16వ వచనం చూడండి. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. క్రీస్తునందు పిల్లరా, వారు పడిపోవడం ఎవరు చూస్తారు? నీతిమంతులు. వాళ్ళు ఎందుకు పడిపోతారు? ఇక్కడ రాయబడుతుంది, చెడుతనమును బట్టి పడిపోతారు. చెడుతనాన్ని బట్టి పడిపోతారు. ప్రియములారా, మనలో ఒకవేళ చెడు ఉందేమో, ఏదైనా చెడు మనలో చేరేదేమో, మన చెడుతనాన్ని బట్టి మనం విసర్జించబడతాం, చెడుతనాన్ని బట్టి మనం పడిపోతాం. కనుక పిల్లరా, మన చెడుతనం వలన మనం అగ్నిలో పడిపోకుండా, మన చెడుతనం వలన ఏర్పులు పళ్ళు కొరుగుతూ ఉండే ఆ స్థలంలో పడిపోకుండా వాక్యం సెలవుస్తుంది, నిలిచి ఉన్నామని తలంచున్న నీవు ఎలా చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశీలించుకోవాలి, నేను ఎలా ఉన్నాను అని ప్రతి దినమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. లేత ప్రాయం గడిచిపోయింది, ఎవరి కాలమో గడిచిపోయింది, ఇక నడి కాలము, నడి వయస్సులో ఉన్నావు, లేదు వృద్ధాప్యంలో ఉన్నావు, లేదు ఎవరి కాలంలో ఉన్నావు. నీవున్న స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో
జాగ్రత్తగా పరిశీలించుకో. నిలబడిన నీవు పడిపోకుండా, ఆ స్థానము నుండి నీవు జారిపోకుండా జాగ్రత్త పడు. వాక్యం సెలవుస్తున్నమాట. నిలుచున్నావా, పడిపోయావా? నిలుచున్నానని తలంచిన నీవు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? భక్తి ఎరిగిన నీవు భక్తిహీనతలోకి జారిపోవద్దు. అంటే దేవుని మనస్సు ఎరిగిన నీవు అహంకారము అనే మనస్సుతో నిలబడద్దు. దేవుని ఉద్దేశాలు ఎరిగిన నీవు మూర్ఖంగా ప్రవర్తించద్దు. దేవుని ఆలోచన ఎరిగినటువంటి మనం చెడుతనాన్ని విడిచిపెడితే పడిపోము. కనుక పడిపోవడానికి సంబంధించి ఒకవేళ మన స్థితి అనుకూలంగా ఉందేమో, పడిపోకుండా ఉండడానికి, నిలబడి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి గాక.